హలో అందరికీ. చాలా కష్టం కదా! ఆఫ్టర్ మ్యారేజ్ మనం అనుకున్నది సాధించాలి. స్టడీ కంప్లీట్ చేయాలి. మనం అనుకున్న పొజిషన్‌కి వెళ్ళాలి అనంటే చాలా కష్టం అండి. చాలా కష్టపడాలి. పైగా మన పిల్లలతో. పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో వర్క్స్ చూసుకోవాలి. ఆ! మళ్ళీ అలాగే స్టడీ కంటిన్యూ చేయాలి అంటే చాలా రిస్కు. సో, మీలో ఎవరైనా కంప్లీట్‌గా స్టడీ కంప్లీట్ చేసి ఏదైనా ఒకటి జాబ్ సాధించాలి అని అనుకుంటే తొందరగా మ్యారేజ్ అయితే చేసుకోకండి. ఆహ్, మరి మీరెందుకక్క మ్యారేజ్ చేసుకున్నారు అని మీకు డౌట్ రావచ్చు. సో, కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అలా మ్యారేజ్ అయితే చేసుకోవాల్సొచ్చింది. సో, అయినా సరే నేను ముందు ఏదైతే గోల్ పెట్టుకున్నానో ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించాలి అన్నట్లు నాకు ఒక గోల్ అనమాట. సో, అందుకే నా స్టడీ కంటిన్యూ చేస్తున్నాను. ఇలా మ్యారేజ్ తర్వాత కూడా స్టడీ కంటిన్యూ చేయాలి అనుకుంటే మనకి ఇంట్లో సపోర్ట్ ఉండాలి అత్త వాళ్ళ ఇంట్లో. సో, నాకైతే మా ఆయన ఫుల్ సపోర్ట్ అనమాట స్టడీ విషయంలో. మంచిగా సపోర్ట్ చేస్తుంటాడు. చదువు, చదువు, చదువు అని అంటాడు. కొద్దిసేపు ఫోన్ చూసినా, కొద్దిసేపు ఫోన్ చూద్దాము వేరేదేదైనా అంటే, ఫోన్ చూసే బదులు చదువుకోవచ్చు కదా అని అంటారు. చాలా గ్రేట్ కదండి. ఆఫ్టర్ మ్యారేజ్ చాలా మంది వరకు తక్కువ ఉంటారు ఇలా స్టడీ కంటిన్యూ చేయి, మంచిగా చదువుకో, ఇంకా నేను చదివిస్తాను అనే వాళ్ళు చాలా తక్కువ. సో, నేనైతే చాలా లక్కీ అనమాట. సో, మీరు కూడా స్టడీ కంప్లీట్ చేసి మంచిగా అనుకున్నది సాధించి మీరు అన్నంత వరకు మీ పొజిషన్‌లో ఉండి మ్యారేజ్ చేసుకోండి. ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ చదవాలంటే కొంచెం కష్టం ఉంటది కదా!